Dutta Media, Power of News. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ యువర్ డాక్టర్, మీకోసం మీ డాక్టర్. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ దామోదర్. హీ ఈజ్ ఏ ట్రామా అండ్ అక్యూట్ కేర్ సర్జన్. ఈ వారం మనం వచ్చిన మన గెస్ట్ డాక్టర్తో హీ ఈజ్ ఏ ట్రామా అండ్ అక్యూట్ కేర్ సర్జన్. సో ఈ ట్రామా సర్జన్ అంటే ఏంటి? వీళ్ళు ఇది ఇప్పుడు ఎవాల్వింగ్ బ్రాంచ్. సో దీంట్లో వీళ్ళు డీల్ చేసే డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్ కానీ అవన్నీ గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఇలాంటివి డిస్కస్ చేసుకుందాము. డాక్టర్ దామోదర్, మీ గురించి. Hello sir, I'm Dr. Damodar, MBBS, MS General Surgery and MCH Trauma Surgery from AIIMS New Delhi. ఇంకోటి కొన్ని సూసైడ్స్ చూస్తుంటాం, సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటారు, థ్రోట్ని కట్ చేసుకుంటారు, కట్ థ్రోట్స్, ఇక్కడ హ్యాండ్ కట్ చేసుకుంటూ ఉంటారు. సపోజ్ హ్యాండ్ అయితే తీసుకున్నాం అనుకోండి, కొంతమంది బతుకుతారు, కొంతమంది హెవీ బ్లడ్ లాస్ అయిపోతుంది. అంటే హ్యాండ్ కట్ చేయడంలో అంటే అక్కడ ఎందుకు అటెంప్ట్ చేస్తారు? దానివల్ల డెత్ ఎప్పుడు అవుతుంది? సార్ బేసిక్గా మనకి హ్యాండ్లో చివరికి వచ్చేప్పుడు రిస్ట్ దగ్గర రెండు ఆర్టరీస్ ఉంటాయి. ఓకే, ఒకటి రేడియల్, ఒకటి అల్నార్. ఎగ్జాక్ట్లీ. ఈ పెద్ద వైపు ఉండేది రేడియల్ ఆర్టరీ, థంబ్ వైపు ఉండేది, ఇంకో పక్క అల్నార్ ఆర్టరీ. ఈ అల్నార్ ఆర్టరీ కొంచెం డెప్త్లో ఉంటుంది, దానికి కట్ చేయడం ఈజీ కాదు. కానీ ఈ పాయింట్లో రేడియల్ ఆర్టరీ చాలా సూపర్ఫిషియల్గా ఉంటుంది. మనం అందరూ నాడి చూసేది అక్కడే, దట్ ఈస్ ద పల్స్. సో ఆ రేడియల్ ఆర్టరీ చాలా సూపర్ఫిషియల్గా ఉంటుంది. సో అక్కడ కట్ చేసుకుంటే రేడియల్ ఆర్టరీ అనేది డైరెక్ట్గా మనకి హార్ట్ నుంచి వచ్చే బ్లడ్ సప్లై హ్యాండ్కి వచ్చేది. హార్ట్ తర్వాత సబ్క్లేవియన్ ఆర్టరీ, దాని తర్వాత అంతా బ్రేకియల్, అంతా రేడియల్ ఆర్టరీ. సో ఆర్టరీ సిస్టమ్లో ఎప్పుడైనా సరే కట్ అయితే బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుంది. బేసిక్గా ఏమన్నా దాన్ని గమనించి త్వరగా గుడ్డు కట్టేసి హాస్పిటల్ తీసుకొస్తే పర్లేదు. బట్ ద టైప్ ఆఫ్ ఎంతసేపు బ్లడ్ లాస్ అయింది, ఎంత డెప్త్లో కట్ అయింది, దాన్ని బట్టి పేషెంట్ సర్వే అవుతాడు లేదంటే బట్టి. దెర్ ఆర్ పేషెంట్స్ వేర్ ఇంత డెప్త్ కట్ అయినా కూడా వెంటనే తీసుకొస్తే బతుకుతారు, ఆర్ కొంతమంది అలాగే వదిలేస్తే చచ్చిపోతారు. ఇంకా ఎక్కువ డెప్త్ కట్ చేసుకుంటే మాత్రం ఆ ఆపోజిట్లో అల్నార్ ఆర్టరీ కూడా కట్ అవుతుంది. రెండు కట్ ఇంకా డేంజరస్, ఇంకా త్వరగా బ్లడ్ లాస్ అయిపోతుంది. సో ఇది మెయిన్ థింగ్. ఇంకోటి కట్ థ్రోట్ ఇంజరీస్. సో కట్ థ్రోట్ ఇంజరీస్ బేసిక్గా ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్ థింగ్ 3 ఇంపార్టెంట్ ఆర్గన్స్. ఒకటి వచ్చేసి మన విండ్ పైప్, ట్రెకియా విండ్ పైప్ ఉంటుంది. దానికి అటుపక్క ఇటుపక్క కెరటిడ్ ఆర్టరీస్ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు ద మెయిన్ ఆర్టరీస్ ఫర్ సప్లై టు బ్రెయిన్ అండ్ ఎవ్రీ పార్ట్. సో కెరటిడ్ ఆర్టరీస్ ఉంటాయి. ఇంకోటి దాని వెనకాల అన్నవాహిక, ఈసోఫేగస్. సో ఈసోఫేగస్ అని చాలా డెప్త్లో ఉంటుంది, అది ఇంజరీ అవడం ఈజీ కాదు. కానీ మెయిన్ థింగ్ ఇక్కడ మీరు పాల్పేట్ చేసుకుంటే ట్రెకియా. సో డీప్ కట్స్లో మనకి ట్రెకియా ఇంజరీ అవుతుంది, అండ్ అటుపక్క ఇటుపక్క కెరటిడ్ ఇంజరీ. ఇంకో మెయిన్ ఏంటంటే జుగులార్ వెయిన్స్ అని ఉంటాయి, జుగులార్ వెయిన్స్. సో అవి కూడా ఇంజరీ అవుతాయి. సో అవి ఇంజరీ అయితే దాని కూడా సేమ్ గుడ్డు కట్టి వెంటనే హాస్పిటల్ తీసుకురావాలి. అలాగే వదిలేస్తే చాలా బ్లడ్ లాస్ అయ్యి పేషెంట్స్ చనిపోతూ ఉంటారు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు అన్నారు విండ్ పైప్, ట్రకియా కట్ చేసుకున్నారు, టైంకి వచ్చారు అనుకోండి, సో వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తారు ఈ ట్రకియా ఇంజరీస్? బేసిక్గా మేము చూసిన వాటిలో 60 to 70% ఆఫ్ ట్రకియల్ ఇంజరీ పేషెంట్స్ ఒకవేళ బ్లడ్ వెజల్స్ కట్ అవ్వకుండా నార్మల్గా ఓన్లీ ట్రకియా కట్ అయి ఉంటే మాత్రం రూమేర్ మీద బాగానే ఉంటారు పేషెంట్స్, ఏమవుతుంది. సో అంటే అది ఇట్ విల్ హీల్ అవ్వదు. రూమేర్ మీద బాగానే ఉంటారు పేషెంట్స్, స్టేబుల్గా వస్తారు. వాళ్ళు ఏంటంటే మేము ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి అండర్ విజన్ ఇంట్యూబేట్ చేసుకుని సూచన చేస్తారు. దాంతోపాటు బ్లడ్ వెజల్ ఇంజరీ కూడా ఉంటే దాన్ని కూడా రిపేర్ చేస్తాం. ఒకవేళ వెయిన్స్ అనుకోండి మనం లైగేట్ చేసేయచ్చు, రిపేర్ చేసిన అవసరం లేదు. అదే కెరటిడ్ ఇంజరీస్ అనుకోండి, మేజర్ ఆర్టరీ అయితే దాన్ని రిపేర్ చేసి వాళ్ళని వెల్కమ్. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎంత త్వరగా హాస్పిటల్కి వచ్చారు, ఎంత బ్లడ్ లాస్ తక్కువైంది, ఎంత త్వరగా తీసుకొచ్చారని దాని మీద ఏదైనా డిపెండ్ అవుతుంది ట్రామా. హలో వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.